హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. ఈరోజు మనం మ్యాంగో రైస్ చేయబోతున్నామండి. పుల్ల పుల్లంగా, కారంగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక మామిడికాయ తీసుకునేసి పైన తొక్కంతా తీసి ఇలా చిన్నగా తురుముకునేయాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి స్టవ్ మీద ఒక బాండిల్లోకి ఒక 4, 5 స్పూన్ల ఆయిల్ వేసుకునేద్దాము. ఆయిల్ హీటెక్కిన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పచ్చినపప్పు, 1 స్పూన్ పల్లీలు వేసుకునేసి వీటిల్ని కొద్దిగా దోరగా ఫ్రై చేసుకోవాలి. పోపు ఇలా వేగుతూ ఉండంగానే ఇంకొక సైడ్ మనం రైస్ అనేది చల్లారి పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ రైస్ వండి పెట్టినానండి ఒక గ్లాసు. ఇందులోనే కొద్దిగా ఉప్పు కూడా వేసుకునేసినాను. ఇప్పుడు మళ్ళీ మనము పోపును ఒకసారి చూద్దాము. ఇలా తాలింపంతా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే మనము ఒక 3 పచ్చిమిరపకాయలు, ఒక 4, 5 ఎండుమిరపకాయలు వేసుకునేసి కొద్దిగా కరివేపాకు కూడా తుంచి వేసుకునేద్దాము. తాలింపంతా ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు పసుపు, ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేసుకునేద్దాము. నేను రైస్‌లో వేసినాను కాబట్టి సాల్ట్ ఇందులో కొద్దిగా వేసినాను. మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి. ఇలా మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడు మనం తురిమి పెట్టుకున్న మామిడికాయను కూడా వేసుకునేసి, మామిడికాయ వేసుకున్న తర్వాత మంట అనేది మీడియంగా పెట్టుకునేసి దీన్ని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఇప్పుడు మనం ఇందులో రైస్ వేసుకునేద్దాము. రైస్ మొత్తం వేసిన తర్వాత ఇలా ఒకసారి అంతా కలిపేయాలి. మొత్తం ఇలా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునేస్తే మామిడికాయ రైస్ రెడీ అయిపోయిందండి. సమ్మర్‌లో మనకి మామిడికాయలు ఎక్కువగా దొరుకుతా ఉంటాయి కాబట్టి ఇలా చేసుకొని తింటే సూపర్‌గా ఉంటుంది. మార్నింగ్ లంచ్ బాక్సులకైనా చాలా బావుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్‌లో చెప్పండి.